నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా ప్రతిరోజు చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని నలభై 6 భాగాలుగా చెప్పుకున్నాం. 47వ భాగాన్ని ఈరోజు చెప్పుకునే ముందు వ్యాస మనిషిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదేవాస్య సాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబవృక్షస్య మూలాదివాసా సుధాశ్రావణిం తిక్తమప్యపర్యంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అగ్నిహోత్రీముపావర్చ్య సవత్సాంతరవీర సముపేచ్చాశ్రమం పిత్రే పరిక్లిష్టాన్ సమర్పయేత్. భార్గవరాముడు శత్రువుల పరమై దుఃఖితే ఉన్న కామధేనువుని దాని దూడను దగ్గరకు తీసుకొని చిన్నగా ఆశ్రమం చేరాడు. ఆ తర్వాత అతడు ఆ హోమధేనువుని తమ తండ్రి అయిన జమదగ్ని మహర్షికి సమర్పించాడు. స్వకర్మ తత్కృతం రామ పిత్రే భ్రాతృభ్య ఏవ చ వర్ణయామాస తత్శ్రుత్వా జమదగ్నిరభాషత. తాను ఉనర్చిన పనిని గురించి కూడా చెప్పాడు తండ్రికి సోదరులకి. అప్పుడు జమదగ్ని మహాముని అన్నాడు, అయ్యయ్యో రామ రామ మహాభవో భవాన్ పాపమకారకి అవధి నరదేవం యత్ సర్వదేవమయం వృధా ఎంత తప్పు చేసావయ్యా. సర్వదేవమయుడు రాజంటే అటువంటి వాణ్ణి చంపావా? ఎంతటి పాపం చేసావు నువ్వు. వయం హి బ్రాహ్మణాస్తాత క్షమయార్కణతాంగత యయా లోక గురుదేవ పారమేశ్చమగాత్ పదం రమా. మనం బ్రాహ్మణులమయ్యా. సహనమే మనకు కావాల్సిన ముఖ్య లక్షణం. దీంచేతనే బ్రహ్మదేవుడు ఆయన బ్రాహ్మణుడు బ్రహ్మ పదవిని పొందాడంటే సహనం చేతనే సుమా. అందువల్లే బ్రహ్మలోక గురువు అయ్యాడు. క్షమయా రోచతే లక్ష్మీర్బ్రాహ్మీ సౌరీ యథాప్రభా క్షమినామాసు భగవాన్ తుష్యతే హరిరీశ్వర. బ్రాహ్మణులు శమదమాది సంపన్నులై క్షమాగుణం కలిగి ఉన్నప్పుడు లోకంలో వాళ్ళు వర్ధిల్లుతారు. ఏముండాలి? శమము దమము, దాంతో కలిపి క్షమాగుణం ఉండాలి బ్రాహ్మణులకి. శమము దమం అంటే అంతరేంద్రియమైన మనస్సును నిగ్రహించడం, బహిరేంద్రియాలని పంచేంద్రియాలని నిగ్రహించడం, ప్లస్ క్షమాగుణం. ఇవి కలిగి ఉన్నప్పుడే లోకంలో వర్ధిల్లుతారు నాయన. అప్పుడే వాళ్ళు సూర్యుడిలాగా తేజస్సుతో ఉంటారు. షడ్గుణైశ్వర్య సంపన్నుడు పరమేశ్వరుడు అయిన శ్రీహరి క్షమామూర్తుల పట్ల శీఘ్రంగా ప్రసన్నుడవుతాడు. రాజ్ఞో మూర్ధాభిషక్తస్యావదో బ్రహ్మవతాద్గురు తీర్థం సంసేవయా చామ్యో జహ్యాంగాచ్యుత చేతన. నాయన పరశురామ, పట్టాభిషక్తుడైన మహారాజును వధించడం బ్రహ్మ హత్యను మించిన పాతకం. కాబట్టి నువ్వు శ్రీహరి ధ్యాన తత్పరుడవై గంగా తీర్థాన్ని సేవించి గంగా తీరంలో ఉన్న తీర్థాలన్నింటినీ సేవించి నీ పాపాలని ప్రక్షాళన చేసుకోని ఆయన. శ్రీ సుఖ ఉవాచ. సుకుడు చెప్తున్నాడు ఇదంతా పరీక్షితుడు. పిత్రోపి శిక్షితో రామ తదేతి కృణందన సంవత్సరం తీర్థయాత్రం చరిత్వాశ్రమమా వ్రజేత్. పరశురాముడు తన తండ్రి ఆదేశాన్ని శిరసావహించి 1 సంవత్సర కాలం తీర్థయాత్రలు గావించి మరలా ఆశ్రమానికి చేరాడు. రామకృష్ణ, టైం అయింది, వెలిగించు ఆరతి. కదాచిద్రేణుకాయాత గంగాయాం పద్మాలినాం గంధర్వరాజం క్రీడంతో అంశరో విరభస్యత విలోకయంతి క్రీడంతో ముతకార్థనదీం గత హోమవేశాన్న సస్మారా కించిత్ చిత్రరథ స్పృహ. కాలాచ్యం తం విలోక్యం మునే శాప విశంకిత ఆగచ్చ కలసంతస్థో క్రోధాయ కృతాంజలి. ఒకనొక సమయంలో రేణుకాదేవి
జలాన్ని తీసుకుంటా రావడం కోసం గంగానదికి వెళ్ళింది. అప్పుడు చిత్రరథుడైన గంధర్వుడు పద్మముల మాలను ధరించి అప్సరలతో కూడి జలక్రీడలు ఆడుతుండగా ఆమె చూచింది. అప్పుడు వారి వినోద క్రీడలను చూస్తున్న సమయంలో ఆమె మనస్సు ఆ గంధర్వుని పట్ల ఆకర్షితమైంది. తన మనస్సును ఆకట్టుకున్న ఆ దృశ్యాన్ని చూడటంలో మునిగిపోయి ఆమె పతిదేవుని అగ్నికార్య సమయాన్నే మర్చిపోయింది. కొంత తడవుకు కాలాతీతమైనట్లు గ్రహించడంతో ఆమె తన విలంబునకు ఆగ్రహించి ముని శపిస్తాడేమో అని భయపడుతూ ఆశ్రమం చేరింది. ఆ తర్వాత ఆమె జల కలశాన్ని తన పతి ఎదుట ఉంచి అంజలి ఘటించింది. ఆమె వ్యభిచారం నిర్జ్ఞాత్వా పత్న్యాం ప్రకుపితో బ్రవీద్ ఘృతైనాం పుత్రికా పాపాం ఇత్యుక్తాస్తేన చక్రిరే రామ సంచోదిత పిత్రా భ్రాతృన్ మాత్రా సహావతి ప్రభావజ్ఞో మునే సమ్యక్ సమాధే తపసశ్చ. ఇటువంటి కథలన్నీ కూడాను మనం ఏ విధంగా మానవులు ఉండాలి అని చెప్తాయన్నమాట. అప్పుడు జమదగ్ని తన భార్య యొక్క మానసిక వ్యభిచారం తెలుసుకున్నాడు. తపస్వి కదా, మహాతపస్వి కదా. కోపంతో తన కుమారులతో ఈ పాపాత్మురాల్ని వధించండి అని పలికాడు. అది ఆడదైనా మగవాడైనా మనసులో కూడా వ్యభిచరించకూడదు, అదే అనమాట. అందుకు వధించమని ఆజ్ఞాపించాడు. కానీ వాళ్ళు అందుకు సిద్ధపడలా. చిన్న కుమారుడైన పరశురాముడితో మరీ చెప్పాడు, పాపాత్మురైన మీ తల్లిని నా ఆజ్ఞ ప్రకారం నువ్వు వధించు, అంతేకాదు నా ఆజ్ఞను తిరస్కరించిన మిగతా మీ సోదరులను కూడా వధించు అన్నాడు. బాగా ఆయన తపశ్శక్తిని ఎరిగినవాడు అవటం వల్ల వెంటనే తన తల్లిని సోదరుని వధించేశాడు. ఆయన వరేణ ఛందయామాస ప్రీత సత్యవతీ సుధా వవ్రే హతానాం రామోపి జీవితం స్మృతిం వదే. జమదగ్ని అతని యొక్క పితృభక్తికి మెచ్చి వరం కోరుకో అన్నాడు. వెంటనే పరశురాముడు, తండ్రి నా మాతృమూర్తిని సోదరుని పునర్జీవితులు గావించు, నేను వధించిన విషయం వాళ్ళకి తెలియకుండానట్లుగా అనుగ్రహించు అని కోరాడు. రేపు మనం మిగతా కథని కొనసాగిద్దాం. 48వ భాగంలో 47వ భాగం పూర్తి చేశాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. शेकोरा हारती घोष सद्गुरुनाथ देवा साईनाथ पांचभौतिक तत्व लयने हारतुरा निर्गुणम मगु सीति एट्ली आकारं पंदिति ओ साई राम. సర్వం నుండి నీవే కర్మంటివి తల్లివలే రజోతమో సత్వము నుండి మా ఇంటి జనించే బాబా మా ఇంటి జనించే అమాయ నుండివే మాయా ఏ తిరిగొచ్చే సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు నీరిలా తలవిస్తారని విశ్వం సృష్టాయే బ్రహ్మాండముల రచనమాకు ఎలా చూపేవు బాలాయే తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే.